మా నాన్నగారు కదా నిర్ణయించాలి, నేను స్వతంత్రించి నేను ఆమెను వివాహం చేసుకోవడం ఏమిటి? ధనస్సు ఎక్కుపెట్టిన తర్వాత జనకుడు పిల్లనిస్తానంటే అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి కదా గురువుగారు అంటే, ఇంత గురువుగారు ఏమైపోతాడు? అట్లాగని సీతా కళ్యాణానికి ఆయన చొరవ తీసుకోకపోతే సీతారామ కళ్యాణం ఎలా జరుగుతుంది? అందుకని విశ్వామిత్రుడు మాట్లాడ్డాడు. సీతా కళ్యాణం గురించి కానీ, ఈ ధనస్సు ఎక్కుపెడితే నీకు పిల్లనిస్తారన్న మాట కానీ మాట్లాడకుండా, ఒక క్షత్రియ కుమారుడు ఒక ధనస్సుని చూసి ఎంత సంతోషం పొందాలో అంతవరకు రాముడు సంతోష ప్రకటనం చేయడానికి అవకాశం ఇచ్చిన గంభీరమూర్తిగా నిలబడతాడు. అందుకని ఇది దేవరాతుని సమయంలో ఈ ధనస్సు మాకు న్యాసంగా ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి, మీకు తెలియని విషయం కాదు. జనకుడు ఈ ధనస్సు చూపించమంటే ఈ కథంతా చెప్పకుండా చూపించడు. ఎందుకనంటే ఆయనకి అలవాటైపోయింది పాపం. ఇంకా ఎంతోమంది వస్తూ ఉంటారా, ధనస్సు ఎక్కువ పెడుతూ ఉంటారా, ధనస్సు చూపించమనేటప్పటికీ సీతమ్మకి సీతమ్మకి ఉన్న సంబంధం చెప్తాడు. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత.